ప్రకాశం జిల్లా కంభంలో ప్రభుత్వం పేదలకిచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ ఉంది. రాత్రి పగలు అని తేడా లేకుండా భారీగా రేషన్ బియ్యాన్ని బేస్తవారిపేటలోని ఒక రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం. కంభంలోని ప్రధాన రహదారిలో గల ఒక ఇంటిలో నుండి సుమారుగా 80 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒక ఐచర్ లారీలో ఎక్కించి తరలిస్తుండగా అదే వీధిలో ఉండే కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారులకు మరియు మార్కాపురంలోని సబ్ కలెక్టర్కు సమాచారాన్ని ఇవ్వడంతో వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ బి వెంకట్ త్రివినాగ్ హుటాహుటిన మార్కాపురం నుండి కంభం చేరుకొని కంభం తహసీల్దార్ వి కిరణ్, బేస్తవారిపేట తహసీల్దార్ జితేంద్ర, విఆర్ఓలు మరియు పోలీసులతో కలిసి ఎంతో చాకచక్యంగా రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని కందులాపురం కూడలిలో జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకుని కంభంలోని ఫుడ్ కార్పొరేషన్ గోదాంకు తరలించి వాటిలో ఉన్న అక్రమ రేషన్ బియ్యాన్ని దించిన తర్వాత ఆ లారీని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఖమ్మం తహసీల్దార్ వి కిరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి సంబంధించిన ఏ వస్తువులు అయినా ఇలాంటి అక్రమ మార్గంలో తరలిస్తే ఎంతటి వారినైనా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కంభం మండలంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ సమయంలో అయినా తనకి సమాచారాన్ని అందించాలని, అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వి కిరణ్ హామీ ఇచ్చారు. అలాగే రెవెన్యూ సిబ్బందికి సమాచారాన్ని అందించిన వ్యక్తుల పేర్లు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని తహసీల్దార్ కిరణ్ హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఇచ్చాడు కాంట్రాక్ట్ లేకుండా ఇస్తాడు అంటే